ఈరోజు బనకచర్ల కుట్ర రాజకీయాలు. అయితే బనకచర్ల అనేది చాలామందికి ఇది బనకచర్ల అంటుంది కానీ ఇది పోతిరెడ్డిపాడుకు లింకు చేయడమే. గోదావరి జలాలను బనకచర్ల అంటే పోతిరెడ్డిపాడుకు లింకు చేయడమే. అది ఎందుకొరకంటే మనము పోతిరెడ్డిపాడు పరిస్థితి ఏంది, గోదావరి పరిస్థితి ఏంది, అసలు గోదావరి వినియోగంలో తెలంగాణ ఎక్కడున్నది, కృష్ణానది వినియోగంలో తెలంగాణ ఎక్కడుంది, తెలంగాణ రాకముందు పరిస్థితి ఏముంది గోదావరి వినియోగంలో, కృష్ణా జలాలో తెలంగాణ రాకముందు వినియోగం ఏముంది, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 10 ఏళ్ళ తర్వాత గోదావరి జలాల్లో వాటాలో పొందడంలో వినియోగంలో తెలంగాణ పరిస్థితి ఉంది. ఆ విధంగానే కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ పరిస్థితి ఏముంది, ఇవి ప్రధానంగా చర్చించుకోవాలి. అసలు వాస్తవానికి బనకచర్ల అనేది నాంది వేసింది కేసీఆరే. అందుకు ప్రత్యేక సాక్ష్యం ఆనాడు యొక్క ప్రతిపాదనలో ఎర్రమంజిల్లో తయారు చేస్తున్న క్రమంలో సాక్ష్యం సత్యరెడ్డి గారు మమ్మల్ని అక్కడికి లోపలికి కూడా రానియలే వాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇక సరే కేసీఆర్ పాలసీ ఏందో, ఆయన విధానాలు ఏందో అది మనం చర్చించుకోవాలి. ఆయన జగన్తో దోస్తాం చేసి ఎప్పుడైతే 21 జూన్ 2019 అంటే కాళేశ్వరం అయిందని అనుకున్నాడు, మేడిగడ్డ ప్రారంభించిన తర్వాత దానికి మరొక దానికి వీళ్ళు జగన్తో దోస్తాం చేసి ఏం ప్రతిపాదన చేసినంటే దుమ్ముగూడెం నుంచి నాగార్జున సార్లు ఎట్లా లింకు చేయాలి, దుమ్ముగూడెం నుంచి గోదావరి జలను శ్రీశైలం ఎట్లా లింకు చేయాలనేది ఎర్రమంజిల్లో ప్రతిపాదనలు మొత్తం అక్కడ గూగుల్ మ్యాప్లలో తయారు చేయించడం జరిగింది తెలంగాణ ఇంజనీర్స్ ద్వారా, కేసీఆర్ అండ్ జగన్. అయితే తయారు చేసే క్రమంలో సత్యరెడ్డి సార్ ఉన్నాడు ఎర్రమంజిల్లో. గూగుల్ మ్యాప్ ప్రకారం ఏ విధంగా ఇది చేద్దాం అనేది ప్రత్యక్ష సాక్షి మన సత్యరెడ్డి గారే ఇక్కడ ఉన్నారు. అందులో మేము కూడా ఉన్నాం, చూసినాం. ఈలోగా ఏమైందంటే ఆంధ్ర ఇంజనీర్స్ తెలంగాణ సైడ్ నుంచి నాగార్జున సార్ లింకు చేయడం కానీ, శ్రీశైలం లింకు చేయడం కానీ, తెలంగాణ సైడ్ లింకు చేస్తే మనకి ఎప్పుడైనా ముప్పే ఉంటుంది. వాళ్ళు తెలంగాణ సైడ్ మనం ఎందుకు లింకు చేయాలి గోదావరిని దుమ్ముగూడెం నుంచి, వాళ్ళకు ఆంధ్ర ఇంజనీర్స్ ప్రతిపాదన తయారు చేశారు. అప్పుడే 2019-18 ఏం తయారు చేశారంటే ఈ లింక్ అనేది మనం పోలవరం ప్రాజెక్ట్ నుంచే మనము ఇక్కడ లింకు చేసుకుంటూ పోదాము. అప్పుడు బనకచర్ల వాళ్ళు ప్రతిపాదించిన ఆంధ్ర ఇంజనీర్లే. ఎందుకంటే ఇక్కడ మొదల విలేదు అంచనా కేసీఆర్ ఇక్కడ ఏ తయారు చేసిన ప్రతిపాదనలకు భిన్నంగా ఆ సైడ్ నుంచి తీసుకుపోతాం, మేము పోలవరం నుంచి కృష్ణానదికి ఆ సైడ్ నుంచి తీసుకుపోతాం అనేది వాళ్ళు ఆంధ్ర ఇంజనీర్స్ ప్రతిపాదించి బనకచర్ల అప్పుడైనా అందిపడ్డు. అంటే సరే ఇప్పుడు ఏమంటారు అంటే ఇప్పుడు మేము ఇక్కడి నుంచి తెలంగాణ ప్రయోజనాల కొరకు తీసుకుపోమన్నాము, నాగార్జున సార్ దుమ్ముగూడెం గోదావరి నీళ్లను నాగార్జున సార్ లింక్ చేయడమా, శ్రీశైలం లింక్ చేయడం తెలంగాణ ప్రయోజనాలు కనుకనే అది ప్రయోజనాలు కూడా చేకూర్చదు. అప్పుడా ప్రతిపాదనలో కేసీఆర్ ప్రతిపాదించిన ప్రయోజనాలు కూడా తెలంగాణకు ప్రయోజనాలు ఏం చేకూర్చారు. ఈ లోపల వాళ్ళు మేలుకొని ఆ సైడ్ నుంచి వాళ్ళు ప్రతిపాదనలు ఆంధ్ర ఇంజనీర్స్ తయారు చేసారు. ఆ రికార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. అప్పుడు ఆంధ్ర ఇంజనీర్స్ తయారు చేసిన బనకచర్ల. అయితే అప్పుడు జగన్ పీరియడ్లో దాని అంతా ఓ ప్రతిపాదన దశలోనే ఉండే, దాని అంతా ముందుకు తీసుకుపోలేదు జగన్ పీరియడ్లో. తర్వాత క్రమంలో ఏంటంటే ఇప్పుడు బనకచర్ల చంద్రబాబు నాయుడు బయటకు తీసుకొచ్చింది. ఆయనకేందంటే కాంట్రాక్టులు కావాలి, 80-90 వేల కోట్ల కాంట్రాక్ట్ కావాలి చంద్రబాబు నాయుడు. కాంట్రాక్టుల కొరక లేకుంటే తెలంగాణ ఆంధ్ర ప్రజలను ఏదైతే ఒక సెంటిమెంట్ పరంగా మనము ఈ బనకచర్ల టేకప్ చేస్తే రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందనో ఏదో ఇక జలహారత అనుకో దానికి లైఫ్ లైన్ ఇక చంద్రబాబు నాయుడు నానా పేర్లు పెడుతుండు. బనకచర్ల రాయలసీమ మొత్తం ఇదైపోతుంది, ఆంధ్ర మొత్తం ఇదైపోతుంది, బనకచర్ల అనే పేరు మీద ఏదో పేర్లు పెడుతుండు. పేర్లు పెట్టి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఫైల్ పైకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనము గమనించవలసింది ఏంటంటే తెలంగాణ నీటి వినియోగ సామర్థ్యంలో గోదావరి జలాల్లో తెలంగాణ ఏ పరిస్థితి ఉంది, కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ఏ పరిస్థితి ఉంది, తెలంగాణ రాకముందు ఏ పరిస్థితి ఉంది, వచ్చిన తర్వాత ఏ పరిస్థితి అనేది నేను చెప్పిన ఇప్పుడే. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం ప్రత్యేక గమనించాలి, గోదావరి జలాల్లో మనకు వినియోగంలో ఒక అండర్స్టాండింగ్ అనేది కుదుర్చుకున్నాము. శ్రీకృష్ణ కమిటీ పీరియడ్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ అప్పుడు 2010లో శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చిన రిపోర్ట్లో గోదావరి జలాల్లో తెలంగాణ 9068 టీఎంసీలు వినియోగించుకోవచ్చు, ఆంధ్ర కేవలము
518 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవాలి గోదావరి మీద అనేది ఒక అండర్స్టాండింగ్ అప్పుడు మనం తీసుకున్నాము. అదే అండర్స్టాండింగ్ ఇప్పుడు ప్రామాణికంగా తీసుకుంటున్నాము. ఎందుకొరకంటే అది కేటాయింపులు కాదు, ట్రిబ్యునల్ కేటాయింపులు కాదు, ఏం కాదు. ఒక అండర్స్టాండింగ్ అప్పుడు శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ మూవ్మెంట్ జరిగేటప్పుడు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తెలంగాణ వినియోగం, ఆంధ్ర వినియోగం గోదావరి మీద ఈ విధంగా నిర్ణయించుకుంటామని నిర్ణయించారు. కాబట్టి ఆ అండర్స్టాండింగ్ ప్రకారమైన 968 టీఎంసీలు మనం గోదావరి మీద మనం తెలంగాణ ఉపయోగించుకోవాలి. మరి తెలంగాణ ప్రస్తుత పరిస్థితి ఏముంది? 968 టీఎంసీలు వినియోగ సామర్థ్యంలో ఉన్నామా? అది తాత్కాలిక అండర్స్టాండింగ్ అయినా మరి ఆంధ్ర వాళ్ళు 518 టీఎంసీలు మాత్రమే, వాళ్ళే పరిస్థితులు ఉన్నారు, మనమే పరిస్థితులు ఉన్నాం అనేది ఇప్పుడు చర్చించుకోవాలి. ఇక్కడ మన దురదృష్టవశాత్ ఏంటంటే 968 టీఎంసీలలో మనం తెలంగాణ ప్రస్తుతం వాడుతున్నది కేవలం 400 టీఎంసీలు మించి వాడడం లేదు. ఈ 400 టీఎంసీలు కూడా గోదావరి మీద వాడే నీళ్లు కేవలము తెలంగాణ రాకముందు చేపట్టిన ప్రాజెక్టులే. శ్రీరామ్ సాగర్ అనుకో, కడెం అనుకో, నిజాం సాగర్ అనుకో, ఆల్ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కలిసి గ్రావిటీ ఇరిగేషన్ ద్వారా వితౌట్ లిఫ్ట్ ద్వారా ప్రాజెక్టుల ద్వారా మనం ఒక 400 టీఎంసీల నీళ్లు సుమారుగా మనం వినియోగించుకుంటున్నాం. ఆ నీళ్లు మాత్రమే ఇప్పుడు వినియోగంలో ఉన్నాయి. 968 టీఎంసీలు మనం అనుకున్నా కూడా, కానీ లిఫ్ట్ ద్వారా మరొక 400 టీఎంసీలు వినియోగించుకోవాలని అనుకున్నాం మనం తెలంగాణ వాళ్ళము. అంటే ఆ లిఫ్ట్ ద్వారా 400 టీఎంసీలు, గ్రావిటీ ద్వారా పాత ప్రాజెక్టుల ద్వారా 400 టీఎంసీలు, 800 టీఎంసీలు వినియోగానికి మనం వస్తామని అనుకున్నాం తెలంగాణలో. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కాళేశ్వరంలో ఆ 400 టీఎంసీలు లిఫ్ట్ ద్వారా వినియోగించాలని అనుకున్న దానిలో కేవలం 240 టీఎంసీలు ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కిందనే ఉన్నది లిఫ్ట్ ద్వారా వినియోగించుకోవాలని. ఇక మిగతా 160 టీఎంసీలు ఇతర లిఫ్ట్లు ఉన్నాయి. ఇక అవన్నీ దేవాదుల, దుమ్ముగూడెము, తుపాకులగూడెం, సీతారాం ప్రాజెక్టులు, ఇతర అనేక లిఫ్ట్లు ఉన్నాయి. 160 టీఎంసీలు అన్నీ కలిసి మిగతా ఆ 160 టీఎంసీల ప్రాజెక్టులు కంప్లీట్ కాలేదు. ఈరోజు మనం ఆశించుకున్న 240 టీఎంసీ లిఫ్ట్ ద్వారా నాగార్జున సార్ అదే కాళేశ్వరం అనుకో, పాత ప్రాణహిత చెవుల ద్వారా అనుకో వినియోగించుకోవాలనుకున్న ఈ 240 టీఎంసీలకు ఏమైందో పరిస్థితి మీకు తెలుసు కదా. అది ఇప్పుడు శూన్యం అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అసలు వినియోగించుకోలేకపోతున్నాం. అంటే మొత్తాన్ని చూస్తే తెలంగాణ 400 టీఎంసీ లిఫ్ట్ ద్వారా వినియోగించాలనుకున్నది మొత్తం ఇప్పుడు జీరో వినియోగం ఉంది. లిఫ్ట్ ద్వారా ఏమి వినియోగించుకుంటలేము తెలంగాణలో. కేవలం గ్రావిటీ ఇరిగేషన్లు తెలంగాణ రాకముందు చేపట్టిన ప్రాజెక్టులు మాత్రమే ఒక 400 టీఎంసీలు వినియోగించుకుంటున్నాము. ఇది కృష్ణా గోదావరి జలాల మీద ఈ తెలంగాణ పరిస్థితి ఇప్పుడు. ఇక పోతే మనం ఇక కృష్ణా జలాల పరిస్థితి పోవాలి. కృష్ణా జలాలలో ఇప్పుడు మనము ఇక్కడ నీళ్లు, నిధులు, నియామకాలు అనేది జల వివక్షత కారణంగానే మనం తెలంగాణ తెచ్చుకున్నాము. జల వివక్షత అంటేనే కృష్ణా జలాల్లో వాటా మనం పొందలేకపోతున్నాము. ఆ కారణంగానే తెలంగాణ ఉద్యమం చేసినాము. ఆ లక్ష్యాలతో మనం తెలంగాణ తెచ్చుకున్నాము. మరి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత జల వివక్షత ఏమైనా తగ్గిందా? కృష్ణా జలాల వినియోగాలు తెలంగాణ వాటా నీళ్లు పొందడంలో సాగు ఏమైనా పెరిగిందా, లేకుంటే నీటి వినియోగం ఏమైనా పెరిగిందా తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళ తర్వాత అంటే ఏమీ పెరగలేదు కృష్ణా మీద. అది ఎంత దారుణమైన పరిస్థితి అంటే తెలంగాణ రాకముందు కృష్ణా జలాల నీటి వినియోగము సామర్థ్యము మనం ఏ విధంగా ఉన్నామో అదే సామర్థ్యము 10 ఏళ్ళ తెలంగాణ తర్వాత ఇప్పుడు అదే సామర్థ్యంలో ఉన్నామంటే తెలంగాణ పరిస్థితి అసమర్థత అనేది ఇక్కడ మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఎంత అసమర్థత అంటే తెలంగాణ కృష్ణా జలాల వినియోగంలో చాలా అసమర్థత ఉన్నాము. అసమర్థత అంటే దానికి కారణం ఏంటంటే తెలంగాణలో కృష్ణా జలాల వినియోగంలో ప్రాజెక్టులు మనం కంప్లీట్ చేసుకోలేదు. దీని వినియోగ సామర్థ్యం పెంచుకోలేదు. ఎందుకు పెంచుకోవాలంటే ఈ కృష్ణా జలాలు కూడా మనకు 299 సరే 300 ఇది అక్రమమైన అలాట్మెంటే, అక్రమమైన కేటాయింపే అనుకున్నాము. ఆ కేటాయింపు కూడా బచావా ట్రిబ్యునల్ మే 2000 వరకే అది ల్యాప్స్ అయిపోయింది. తర్వాత ఒక కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటైంది కృష్ణా మీద. కొత్త ట్రిబ్యునల్ సిట్టింగ్లో ఉంది. తర్వాత ఆంధ్ర వాళ్ళకు 512 టీఎంసీలు అక్రమం వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ పరివాహక ప్రాంతం కేవలము 31%, అంటే 18% రాయలసీమ, 13% ఆంధ్ర వాళ్ళ పరివాహక ప్రాంతం. ఇద్దరు కలిసి కూడా 31%. ఇక్కడ మన తెలంగాణ పరివాహక ప్రాంతం 69% కృష్ణా మీద. కానీ 69% పరివాహక ప్రాంతం ఉన్న వాళ్ళేమో మనము 69% ఉంటే 299 టీఎంసీలు, తర్వాత 31% ఉన్న వాళ్ళు 512 టీఎంసీలు, అంటే 811 టీఎంసీలు కృష్ణా మీద. అంటే ఎంత అన్యాయం! ఎందుకొరకంటే తెలంగాణ వినియోగం మనకు 69% పరివాహక ఉన్నప్పటికీ కూడా 34% నీళ్లు కేటాయింపులో ఉన్నాయి తెలంగాణకు. అదే వాళ్ళకు 31% పరివాహక ప్రాంతం ఉన్న 512 టీఎంసీలు వాళ్ళకు 66-64% కేటాయింపులు ఉన్నాయి. అంటే వాళ్ళు ఆ స్థాయిలో వినియోగించుకుంటారు ఆంధ్ర వాళ్ళు. ఇక్కడ గమనించవలసిన ఏంటంటే
మన వినియోగ సామర్థ్యమైన పెంచుకున్నాం ఆ కృష్ణా మీద తెలంగాణ తెచ్చిన తర్వాత ఏమీ పెంచుకోలేదు. ఈ 299 టీఎంసీలు ఇదే అక్రమం అనుకుంటే మనం ఏ సంవత్సరం కూడా తెలంగాణ రాకముందు 280 టీఎంసీలు దాటలేదు, 300 టీఎంసీలు దాటలేదు కృష్ణా జలాల వినియోగంలో. మరి తెలంగాణ వచ్చిన ఒక 10 ఏళ్లలో కేసీఆర్ కనీసం ఒక 100 టీఎంసీల సామర్థ్యం మనం పెంచుకోగలిగినాము, వినియోగ సామర్థ్యం కృష్ణా జలాలో పెంచుకోగలిగినాము అనే గణాంకాలు లేవు ఇప్పుడు. ఇక్కడ నేను గణాంకాలే చెప్తున్నా, రాజకీయం కాదు. 10 ఏళ్ళు పరిపాలన చేసిన తెలంగాణ ప్రభుత్వం అన్నప్పుడు కృష్ణా జలాల వినియోగంలో గణాంకాలు సామర్థ్యం పెంచాలి కదా. సామర్థ్యం పెంచాలంటే నీటి వినియోగ సామర్థ్యం పెరిగితే సాగు పెరుగుతుంది. సామర్థ్యం పెంచాలంటే ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి, ఉన్న ప్రాజెక్టులు సమర్థంగా వాడుకోవాలి, వాడుకుంటేనే నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి మనం నీటి వినియోగ సామర్థ్యం గణాంకాలు ఇయ్యాలటి పరిస్థితి ఆలోచిస్తుంటాయి. ఈ సంవత్సరం లెక్క చూసినా కూడా 280 టీఎంసీలు దాటి వినియోగించుకోవడం లేదు కృష్ణా మీద. ఈ 200 టీఎంసీలు ఒక నికర జలాలు, వరద జలాలు అన్నీ కలిసి వరద జలాల మీద చేపట్టిన ప్రాజెక్టులు కానీ, నికర జలాల మీద చేపట్టిన ప్రాజెక్టులు అన్ని ప్రాజెక్టులు కలుపుకున్న కృష్ణా నది మీద మనం 280 టీఎంసీలు నీళ్ళు దాడతలేము, వినియోగ సామర్థ్యం దాడతలేము. ఎంత అసమర్థతలో ఉన్నామో తెలంగాణ గణాంకాలు చెప్తాం. అదే ఆంధ్ర వాళ్ళు 512 టీఎంసీలు అక్రమ కేటాయింపుని మనం మొత్తుకుంటున్నా కానీ ఓ విధంగా, కానీ వాళ్ళు ఎంత వాడుతారు వినియోగం? 640 టీఎంసీలు వాడుతారు వాళ్ళు. అంటే 600 దాటిండ్రు వాళ్ళు. 500 నుంచి 12 నుంచి 600 ప్రతి సంవత్సరం వాడుతున్నారు వాళ్ళు. ఎందుకు వాడుతున్నారు అంటే వాళ్ళు ఇక సమైక్య పాలనలో మనకు 56 సంవత్సరాలు విజయభాస్కర్ రెడ్డి మొదలుకొని అనేక సీఎంలు వచ్చి, చంద్రబాబు నాయుడు కంటే విజయభాస్కర్ రెడ్డి ఏ వైఎస్ ఎవరు వచ్చినా కూడా రాయలసీమలో మొత్తం ఇరిగేషన్ డెవలప్ చేసుకున్నారు వాళ్ళు. పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు తనకపోవాలనే ఉద్దేశంతో పోతిరెడ్డిపాడు వాస్తవానికి అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు అది మద్రాసు నీళ్ళు ఇవ్వాలనేది పోతిరెడ్డిపాడు 4 గేట్ల ద్వారా అక్కడ పోతిరెడ్డిపాడు కాడ రెగ్యులేటర్ 4 తూములు ఏర్పాటు చేసిండ్రు మద్రాసు నీళ్ళు ఇవ్వాలని. మద్రాసు నీళ్ళు ఇవ్వాలనేది ఏముంది? కేవలం 1500 క్యూసెక్స్ మాత్రమే ఇవ్వాలి. అంటే ఒక క్యూసెక్ అంటే ఒక టీఎంసీ నీళ్లు 24 గంటలు ప్రవహించాలంటే 574 క్యూసెక్స్ ప్రవహిస్తే ఒక టీఎంసీ నీళ్లు పోతాయి 24 గంటలలో. అటువంటిది వాళ్ళకు మద్రాసు నీళ్ళు ఇవ్వడానికి ఓన్లీ 15 టీఎంసీలే ఆ మొత్తంలో ఇవ్వడానికి 3 రాష్ట్రాలు ఒప్పుకున్నాయి. చేసిన అంటే అప్పుడు ఎన్టీ రామారావు కుట్ర చేసింది ఏంటంటే, ఎప్పుడైతే మద్రాసుకు 15 టీఎంసీ ఇవ్వాలని అనుకున్న ఆయన అక్కడ మద్రాసుకి వెళ్ళి వచ్చి ఇక్కడ తెలంగాణ పేరు మీద అక్కడ వాళ్ళకు మద్రాసు నీళ్ళు ఇవ్వాలనేది ఆయన 83లో సీఎంగా అయ్యి ఇక్కడ ఏం చేసిందంటే దాన్ని విస్తరించిండు. తెలంగాణ పేరు మీద మొత్తం కర్నూలుకు 6 లక్షల ఎకరాలు పెట్టేసి 1500 టీఎంసీలు ఇక్కడ తీసుకుపోవాల్సింది, రోజు తీసుకుపోవాల్సింది. అప్పుడే 11,150 టీఎంసీలకు 4 గేట్లు విస్తరించి కట్టేసిండు ఎన్టీ రామారావు. 4 గేట్లు కట్టిన తర్వాత వాళ్ళకు ఎంత అంటే కెనాల్, ఓపెన్ కెనాల్ ద్వారా మద్రాసుకు తాగునీరు ఇవ్వడం జరిగింది. ఓపెన్ కెనాల్ ద్వారా ఇవ్వమని లేదు తలుగంగకైనా, కానీ ఓపెన్ కెనాల్ ద్వారా ఇవ్వడం వల్ల ఏం జరిగిందంటే అక్కడ దుర్వినియోగం జరిగింది. ఆ కెనాలు 406 కిలోమీటర్లు ఆంధ్ర బార్డర్ను దాటి మనం మద్రాసుకు నీళ్ళు ఇవ్వాలి. ఎప్పుడైతే కెనాల్ తెలుగు గంగ ఏర్పడ్డదో వాళ్ళకు కోరికలు పెరిగినాయి. రాయలసీమ నుంచి తెలుగంగ పేరు మీద నీళ్ళు ఒక కెనాల్ ఏర్పడ్డది కాబట్టి వాళ్ళు 3 కెనాళ్ళు తీసుకున్నారు. ఒకటి ఎస్ఆర్బి శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ ఏర్పాటు చేసుకున్నారు, అక్రమంగా నీళ్ళు కేటాయింపు చేసుకున్నారు. తర్వాత నిప్లవా ఒకటి ఇంకో కెనాల్ 3 కెనాల్ ఏర్పాటు చేసి 3 కెనాల మీద తెలుగు గంగ మీద, శ్రీశైలం రైట్ బ్యాంకుల మీద, గాలేరు నగరి, సృజలా స్రవంతి, అంద్రినీవ అనేక ప్రాజెక్టులు వాళ్ళు నిర్మాణం చేసుకుని సమైక్య ఆంధ్ర పీరియడ్లో నిర్మాణం చేసుకొని ఇవాళ రాయలసీమలో ఉన్న ఇరిగేషన్ సాగు మీరు గమనించాలి, తెలంగాణలో లేదు. 40,91,000 ఇరిగేషన్ సాగు రాయలసీమలో ఉంది 4 జిల్లాల్లో. మన ఆ సాగు విస్తీర్ణం మన తెలంగాణలో కూడా మొత్తం 10 జిల్లాల, పాత 10 జిల్లాల తెలంగాణ అనుకున్నా లేదు. కానీ రాయలసీమలో 40,91,000 ఇరిగేషన్ సాగు వాళ్ళు అభివృద్ధి చేసుకున్నారు సమైక్య కాలంలో. ఇంకా చేసుకొని ఏం చేశారంటే ఈ సమైక్య పాలన బడ్జెట్తోని 364 టీఎంసీల స్టోరేజ్లు కట్టుకున్నారు. వీటి మీద తెలుగుంగ కెనాల్ మీద, తర్వాత అంద్రినీవ మీద, గాలేరు మీద, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ మీద, అన్నిటి మీద 364 టీఎంసీల స్టోరేజ్ రిజర్వాయర్లు కట్టుకున్నారు. 20 టీఎంసీ స్టోరేజ్ల వరకు. ఒక్కొక్క స్టోరేజీ మరి సోమశిల మనం ఆలోచిస్తే 78 టీఎంసీల కెపాసిటీ, కండలేరు 68 టీఎంసీల కెపాసిటీ. ఇవన్నీ తెలుగంగ, ఇప్పుడు గాలేరు నగరు, అంద్రినీవ ఇవన్నిటి మీద స్టోరేజ్లు కట్టుకొని అక్కడ వాళ్ళు సోర్స్ క్రియేట్ చేసుకున్నారు. 64 టీఎంసీల స్టోరేజు, 40,91,000 సాగు, వినియోగము 478 టీఎంసీల వినియోగం పెట్టుకున్నారు వాళ్ళు రాయలసీమలో.
కానీ ఆడ దొరికే నీళ్ళు ఎన్ని తెలుసా? 98 టీఎంసీలే రాయలసీమలో. 98 అంటే 100 టీఎంసీ దొరకని రాయలసీమలో వాళ్ళు 378 టీఎంసీల వినియోగం ఎట్లా పెట్టుకుంటారు? అంటే వీళ్ళు దొబ్బిపోవడానికి. అంటే నీళ్ళు దొరకని చోట రిజర్వాయర్లు కట్టిండ్రు వాళ్ళు. 364 టీఎంసీల 20 రిజర్వాయర్లు కట్టిండ్రు. సాగు పెట్టుకున్నారు. 400 టీఎంసీల వినియోగం పెట్టుకున్నాడు. 100 టీఎంసీలే దొరుకుతాయి. 100 టీఎంసీలు దొరికే చోట 400 టీఎంసీల స్టోరేజ్ కట్టుకుంటారు, సాగు పెంచుకుంటారు. దాని పరిణామం ఏంటంటే శ్రీశైలం పోతరెడ్డిపాడు నుంచి ఈ శ్రీశైలం దగ్గర నుంచి కృష్ణా నీళ్లు దొబ్బిపోవాలి. ఆ దొబ్బిపోవాలనే క్రమంలోనే పోతరెడ్డిపాడు విస్తరణ చేసుకుంటా పోయినరు. పోతరెడ్డిపాడు 4 గేట్లు ఉంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంకో 10 గేట్లు పెంచిండు. 4 గేట్లు ఎన్టీ రామారావు గారితో అక్రమం అనుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్ళీ 10 గేట్లు పెంచిండు. పెంచి దాని సామర్థ్యం 11,150 నుంచి 40,000 క్యూసెక్లు చేసిండు. 10 గేట్లు చేసిండంటే క్యూసెక్లు అంటే ఇప్పుడు నేను చెప్పిన 1100 క్యూసెక్స్ 574 క్యూసెక్స్ ప్రవహిస్తే ఒక టీఎంసీ నీళ్ళు పోతాయి. ఆ విధంగా ఆయన 10 గేట్లు పెంచిండు వైఎస్ రాజశేఖర. అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మళ్ళీ ఈయన 10 గేట్లు పెంచిండు పోతిరెడ్డిపాడు ద్వారా. ఎంత అన్యాయం అంటే ఇప్పుడు వాళ్ళు పెంచుకుంటా పోతున్నారు పోతిరెడ్డిపాడు విస్తీర్ణం. పోంగా జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో కేసీఆర్ పీరియడ్ని ఆయన మళ్ళీ సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక ప్రాజెక్ట్ చేపట్టిండు. మళ్ళీ అప్పుడు మన తెలంగాణ ఏం అడ్డుపడలేదు. సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ అదనంగా అదొక 3 టీఎంసీలు. తర్వాత పోతిరెడ్డిపాడు నుంచి 8 టీఎంసీలు డైలీ ఈ శ్రీశైలం నీళ్లు డ్రా చేయడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటికే ఈ గేట్లు పెంచి తర్వాత 3 టీఎంసీలు మళ్ళీ అదనంగా లిఫ్ట్ స్కీమ్ అంటే డైలీ 11 టీఎంసీల నీళ్లు శ్రీశైలం డ్యామ్ నుంచి డ్రా చేసుకోవడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. డైలీ 11 టీఎంసీలు. మన తెలంగాణ సామర్థ్యం ఎంత తెలుసా? ఈ బాధకు మనము ఇప్పుడు కలవకుర్తి, నెట్టంపాడు, ఇవన్నీ భీమా, ఇవన్నీ చూసుకున్నా, ఎస్ఎల్బిసి చూసుకున్నా ఒక్క గేటు సమానం ఇక్కడ మనం డ్రా చేయలేము. 1 టీఎంసీ మన తరలింపు లేదు ఇక్కడ. ఇప్పుడు భీమా చూసుకున్నా 4,000 క్యూసెక్స్ కంటే ఎక్కువ లేదు. ఎస్ఎల్బిసి కూడా అంతా 4,000. కలవకుర్తి కూడా అంతే. ఇక 665 టీఎంసీలు మన ఇది ఇంకోటి ఉన్నది. ఇవన్నీ మన తెలంగాణ వినియోగం. ఇక్కడ వాడు 1100 టీఎంసీలు అక్కడి నుంచి దొంగిలించుకోకపోతే ఇక్కడ మనం 2 టీఎంసీలు కూడా మనం డైవర్ట్ చేసుకోలేకపోతున్నాం. తెలంగాణ రాకముందు కృష్ణా మీద 4 ప్రాజెక్టులు చేపట్టిండ్రు. ఆ 4 ప్రాజెక్టుల వినియోగం 105 టీఎంసీలు. ఆ 105 టీఎంసీలు ఏమేంటే 40 టీఎంసీలు ఎస్ఎల్బిసి, 40 టీఎంసీలు కలవకుర్తి, తర్వాత నెట్టంపాడు ఒక 25 టీఎంసీలు. ఇవన్నీ ఇవి కూడా మనం పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. 105 టీఎంసీలు అదనపు జలాల మీద చేపట్టేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ పాలమూరు రంగారెడ్డి చేపట్టిండ్రు, డిండి చేపట్టిండ్రు. ఇదొక 120 టీఎంసీలు చేపట్టినాము అదనపు జలాల మీద. 90 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి, 30 టీఎంసీలు డిండి ప్రాజెక్టు. అవి కలిసి 220 టీఎంసీలు అదనపు జలాల మీద మనం చేపట్టిన ప్రాజెక్టులు. అదనపు జలాల మీద చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. నికర జలాలు 299 ఉన్న ప్రాజెక్టులు అందులో సరిగా వాడతలేము. ఈ అదనపు జలాలు చేపట్టిన ప్రాజెక్టులు ఆల్ టుగెదర్ ఇప్పుడు మనకు 525 టీఎంసీ నీళ్ళు వినియోగించుకోవడానికి ప్రాజెక్టులు ఉన్నాయి తెలంగాణలో. 525 టీఎంసీల వినియోగంలో మనం ఎంత వినియోగించాలి? 200-300 దాటలేము. మరి తెలంగాణ వినియోగ సామర్థ్యం లేదు. వాడు ఏం చేస్తుంటే అక్కడ రాయలసీమలో నేను చెప్పిన పరిస్థితి క్రియేట్ చేసుకొని శ్రీశైలం నుంచి దనకపోతుండు పోతిరెడ్డిపాడు ద్వారా. మళ్ళీ అదే పోతిరెడ్డిపాడుకు గోదావరి నీళ్లు తీసుకొస్తా అంటుండు. ఇది బనకచెర్ల ఇది ఇష్యూ. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి మళ్ళీ అదే పోతిరెడ్డిపాడు నుంచి మళ్ళీ 200 టీఎంసీ కలుపుతా అంటుండ్రు రాయలసీమకు. ఎందుకొరకంటే వాని స్వార్థం అది. అంటే వాళ్ళు అట్లా ఆ విధంగా సోర్స్ క్రియేట్ చేసుకున్నారు. సమైక్య పాలనలో మన తెలంగాణ నాయకులకు తెలియకుండానో సోయి ఉండనో లేకుండానో చేసుకున్నారు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన మన కేసీఆర్ పాలనలో సామర్థ్యం పెంచాలి కదా. తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే వినియోగ సామర్థ్యం లేదు. ఎందుకొరకంటే కలవకుర్తి వినియోగ సామర్థ్యం తెచ్చుకోలేదు, భీమా మీద వినియోగ సామర్థ్యం తెచ్చుకోలేదు, ఎస్ఎల్బిసి కంప్లీట్ చేయలేదు, గ్రావిటీ ప్రాజెక్ట్ ఒక్కటే తెలంగాణ ప్రాజెక్టులు. కాబట్టి మనము వినియోగంలో ఇక్కడ అసమర్థత ఉన్నాము. కృష్ణా జలాల వినియోగంలో అసమర్థత ఉన్నాము. మనము ఈ సమర్థత పెంచుకోలేదు. వాళ్ళని పోటీ చేయాలంటే వాడేమో ఫాస్ట్లో వెళ్ళిపోతుడు. వాడేమో ఇప్పుడు మనం పిక్ పాకెట్ స్టేజ్లో ఉన్నాము తెలంగాణ కృష్ణా జలాల వాడకంలో. వాడేమో డెకైట్ స్టేజ్లో ఆ సైడు 11 టీఎంసీలు డైలీ తరలించుకోపోయి ఇక్కడ మనం 2 టీఎంసీలు తరలించే పరిస్థితులు లేని తెలంగాణకు. మరి వాళ్ళ నుంచి మనం ఎట్లా పోటీ పడతామో నీళ్లు వినియోగించుకోవాలంటే మన వినియోగ సామర్థ్యం 11 ఏళ్ళ 10 ఏళ్ళ తెలంగాణలో వెనుకబడిపోయినాము.
ఎందుకొరకంటే అది కేవలం కేసీఆర్ యొక్క అసమర్థత అనుకోవచ్చు. దక్షిణ తెలంగాణలో జల వివక్షత నివారించలేదు అంటే వినియోగ సామర్థ్యం పెంచలేదు, ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేదు, ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేయలేదు, కలకుర్తి పూర్తి స్థాయిలో వినియోగం లేదు, భీమా పూర్తి స్థాయిలో వినియోగం లేదు, కోయిల సాగర్ లేదు, నెట్టంపాడు లేదు, వినియోగం లేదు. వినియోగం లేదంటే మన అసమర్థత. ఎస్ఎల్బీసీ మళ్ళీ పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయలేదు కేసీఆర్ పీరియడ్లో. సంవత్సరం ముందే కాళేశ్వరం కంటే సంవత్సరం ముందే పాలమూరు రంగారెడ్డి ఇక్కడ ప్రారంభించిండు. అది మరి అది కంప్లీట్ చేయాలి కదా. ఈడ 27,000 కోట్లు కంప్లీట్ పెట్టలేదు, ఆడ 94,000 కోట్లు ఖర్చు పెట్టిండు అది గోదావరి మీద, కాళేశ్వరం మీద. మరి ఇది పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉండే కదా. కంప్లీట్ చేస్తావు 90 టీఎంసీలు వాడుకున్నాం కదా. అప్పుడు చంద్రబాబు వాళ్ళంతా ఆంధ్రాలతో వివాదం వచ్చింది ఫస్ట్ టర్మ్ మనకు తెలంగాణ వచ్చిన తర్వాత చంద్రబాబు ముచ్చుమర్రి మల్యాల కడుతుంటే అయ్యా నువ్వు వాడు వచ్చి ఆంధ్రాలో అన్నారు, నువ్వు పాలమూరు రంగారెడ్డి ఎందుకు కడుతున్నావు అంటే అదే అరే నువ్వు ముచ్చుమర్రి కడుతున్నావు కదా మల్యాల కడుతున్నావు అంటే నోరు మూసుకొని వచ్చి ఢిల్లీకి వెళ్ళి అపెక్స్ కంపెనీలో వచ్చినప్పుడు ఫాస్ట్గా కంప్లీట్ చేసేది. చెప్తా అదే వస్తుంది, అక్కడికే వస్తున్నా అక్కడికే వస్తున్నా. అది ఇప్పుడు ఇదంతా ఏమైందంటే మన తెలంగాణ వినియోగంలో వెనుకబడి ఉన్నాం కాబట్టి వాడు ఆంధ్రవాడు ఏం చేస్తున్నాడంటే పోలవరం నుంచి బనకచర్ల అనేది తీసుకుపోతుండు. బనకచర్ల అంటే నేను ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నా అంటే ఇది పోతిరెడ్డిపాడుకు డైవర్ట్ చేయడమే, అంటే కృష్ణాకు డైవర్ట్ చేయడమే దీనికి మూల కారణం కాబట్టి నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఇక్కడ ఒకటి ఏంటంటే బనచర్లకు నాంది కేసీఆర్ వేసిండు, అలా నో డౌట్, అలా అప్పుడు ఉన్న సాక్షులు ఇక్కడనే ఉన్నారు. నాంది వేసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మనం తెలంగాణ నుంచి ఏదో కృష్ణాకు లింక్ చేస్తాం, గోదావరి లింక్ చేస్తుంటే వాళ్ళు అక్కడ ఆంధ్ర సైడ్కి లింక్ చేసి బనకచర్ల కంటే పోతిరెడ్డిపాడుకు లింక్ చేసుకుంటారు. ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే ఇప్పుడు ఇదొక బాటల్ ఇది పోలవరం ప్రాజెక్టు బాటల్. ఈ బాటల్లో మనకు గోదావరి మీద వాస్తవానికి గోదావరి మీద పరివాహక ప్రాంతం ఆంధ్ర వాళ్ళది ఓన్లీ 21%, మనమే 79%, 80% ఉన్న పరివాహక ప్రాంతం తెలంగాణ. 80% వాటా మనం పొందాలి గోదావరి మీద, వాళ్ళు ఓన్లీ 20%. ఉభయ గోదావరి జిల్లాలు ఒక వైజాగ్ వస్తుంది కాబట్టి 20% వాటా ఎప్పుడో స్వతంత్రం రాకముందే ఎగ్జాస్ట్ అయిపోయింది వాళ్ళ వాటా. ఎట్లా ఎగ్జాస్ట్ అయిపోయిందంటే సరత్తర్ కాటన్ బ్యారేజ్ ధవళేశ్వరం ద్వారా ఆల్రెడీ అప్పటికి వాళ్ళు 316 టీఎంసీలు వాడుతున్నారు వాళ్ళకు. అయితే గోదావరి మీద నేను చెప్పినట్టు 1486 టీఎంసీలో వినియోగం అనుకున్నాం అండర్స్టాండింగు, అది కూడా 1488 టీఎంసీలు 86 టీఎంసీలు బచావత్ చెప్పలేదు. బచావత్ వినియోగించుకోమన్నది కేవలం 1173. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇంద్రావతి నది మీద ఒకటి ఆడ భూపాలపల్లి ఒక ప్రాజెక్టు కడితే అక్కడికి రెగ్యులేటరీ ఫ్లో వస్తాయని పోలవరానికి తెలంగాణ నీళ్ళు అలాట్ చేసుకోవడానికి 310 టీఎంసీలు క్రియేట్ చేసిన ఆంధ్ర వాళ్ళు క్రియేట్ చేసి 1173 టీఎంసీకి బదులు 300 యాడ్ చేసి 1486 టీఎంసీలు అనుకున్నారు. ఆ 1486 టీఎంసీలలో నేను చెప్పినట్టు 968, 518 టీఎంసీలు ఆంధ్రాలో వాడుకోవాలి. ఇప్పుడు పోలవరంలో ఎంత అంటే 310 టీఎంసీలకు బదులు 450, 465 టీఎంసీలు వాళ్ళు విస్తరించుకున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుల వినియోగంలో విస్తరించుకొని ఇందులో నుంచే మళ్ళీ 200 టీఎంసీలు బనకచర్లగా మలుపుతూ ఉంటారు డైవర్ట్. ఎట్లా మలుపుతున్నావు అంటే మనం ఏమన్నా తెలంగాణ వాళ్ళం నువ్వు తీసుకుపోయి ఏమన్నా అంటే ఇది సముద్రంలో పోయే నీళ్ళు అంటే సముద్రంలో పోయే నీళ్ళు అయితే నువ్వు సముద్రంలో పోయే చోటుకెళ్ళి తీసుకుపోయి ఎవరికి అభ్యంతరం లేదు. పోయే చోటుకెళ్ళి తీసుకుంటే పోలవరం నుంచి కాదు నువ్వు తీసుకుపోయేది, నువ్వు తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్ తర్వాత తీసుకుపో, నువ్వు మాకు తెలంగాణకు అభ్యంతరం లేదు. నువ్వు అదనపు జలాల మీద మిగులు జల సముద్రం పోయే నీళ్ళు సముద్రంలో పోయే చాలా నీళ్ళు 100 టీఎంసీల నీళ్ళు సముద్రంలో పోతున్నాయి అంటున్నావు కదా. ఈ ఎప్పుడైతే పోలవరం తర్వాత మన ధవళేశ్వరం బ్యారేజ్ ఉంటుంది, దాని తర్వాతకెళ్ళి తీసుకుపోతే కానీ ఇక్కడ పోలవరం నుంచే 200 టీఎంసీలు తీసుకుపోవడం వల్ల మనకు తెలంగాణకు ఎంత నష్టం జరుగుతుందంటే ఇదొక పోలవరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో ఈ యొక్క నికర జలాలు అక్రమంగా కేటాయించుకున్నవి ఉన్నాయి. ఇళ్ళకెళ్ళి నదిలో వచ్చి నికర జలాలు 300-500 టీఎంసీలు కూడా ఇప్పటికో వినిచుకుంటాడు. ఇలా నీళ్ళు నదిలో నీళ్ళు పడక ఇళ్ళకెళ్ళి నీళ్ళు 200 టీఎంసీలు తీస్తాడు. అంటే ఈ నికర జలాలు ఉన్న ఒక పోలవరం ప్రాజెక్టు కుండ నుంచి మళ్ళొక 200 టీఎంసీలు డైవర్ట్ చేస్తా అంటే ఇవి నికర జలాల అష్యూడ్ వాటర్ తెలియదు, వరద జలాల తెలియదు. ఇది ఖాళీగా ఇది నిన్నగానే ఖాళీ చేస్తావు 200 టీఎంసీ. మళ్ళీ అలా నికర జలాల మనకు వరద జలాల తెలియదు కాబట్టి నీకు ఇది వరద జలాలు అనుకుంటున్నప్పుడు నువ్వు వరద చోటు నుంచి తీసుకుపో, ప్రాజెక్టుల తర్వాత తీసుకుపో, ప్రాజెక్టులు చివరి ప్రాజెక్టు తర్వాత తీసుకుపో, ధవళేశ్వరం ప్రాజెక్టు తర్వాత తీసుకుపోతే అభ్యంతరం ఉండదు. కానీ ఈ పోలవరం నుంచే తీసుకుపోవడం వల్ల అంటే ఇంట్లో నికర జలాల వినియోగం ఉంది. ఈ నికర జలాలకు వెళ్ళి నువ్వు తీసుకుపోయినట్టుంటే నువ్వు ఖచ్చితంగా నికర జలాలు తీసుకుపోతావు. ఇది ఖాళీగా ఆగానే తీసుకుపోతుంటావు. మళ్ళీ ఏమంటావు నికర జలాలు వాడనిస్తలేరని తెలంగాణ మీద పేచి పెడతారు. తెలంగాణ ఎందుకొరకంటే ఆల్రెడీ ఇళ్ళకి వెళ్ళి ఖాళీ చేస్తుంటావు, తీసుకుపోతుంటావు. మరి వాళ్ళకి ఏమంటున్నా నికర జలాలు పూర్వం వాళ్ళ కింద ఇంకా వాడలేదు, 300, 500 అవే ఉన్నాయి, ఇంకా వాడకుండా మీరు ఎగువ ప్రాజెక్టు తెలంగాణ వాళ్ళ ప్రాజెక్టులు కట్టకూడదు, లేకుంటే మీరు ప్రాజెక్టులు నీళ్ళు ఆపకూడదు అని ఒక తర్వాత పేచి పెడతాడు.
కాబట్టి పోలవరం ప్రాజెక్టు పాయింట్ నుంచి నువ్వు వాడు బనకచెర్లకు ఎట్టి పరిస్థితుల్లో తరలించడానికి ఒప్పుకోకూడదు తెలంగాణ. నువ్వు వరద జలాలు అంటున్నావు కదా, వరద చోటు నుంచి తీసుకుపో. వరద చోటు అంటే ధవళేశ్వరం ప్యారేజ్ తర్వాత తీసుకుపో, పోలవరం నుంచి కాదు. ధవళేశ్వరంలో వినియోగం ఉంది 265 టీఎంసీలు. పోలవరంలో నువ్వు కేటాయింపులు ఉన్నాయి. ఈ కేటాయింపు జలాల నుంచి పోలవరం నుంచి డైవర్ట్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇక్కడ ఏంటంటే మన యొక్క గోదావరి అవసరాలు తీరిన తర్వాత, మన ఓన్ బేసిన్లో అవసరాలు తీరిన తర్వాత ఇతర బేసిన్ డైవర్ట్ చేయాలి. ఇప్పుడు కృష్ణాని గోదావరి నీళ్ళను కృష్ణాకు డైవర్ట్ చేస్తుండు, కృష్ణా నుంచి మళ్ళీ పెన్నాకు డైవర్ట్ చేస్తుండ్రు రాయలసీమకు. ఇది టోటల్ అక్రమము. ఒక నది నుంచి ఇంకో నదికి డైవర్ట్ చేసినప్పుడు ఈ డైవర్ట్ చేసిన నీళ్ళల్లో వాళ్ళు షేర్ అడుగుతారు అప్పర్ స్టేట్స్. ఆ షేర్ అనేది ఒక రేషియో ఉంది. ఆ రేషియో ఏమిటంటే ప్రతి 80 టీఎంసీలు డైవర్ట్ చేస్తే గోదావరి నీళ్ళు అందులోకెళ్ళి 44 టీఎంసీ 45 టీఎంసీలే మనం వాడుకోవాలి. మిగతా 35 టీఎంసీలు అప్పర్ స్టేట్స్ షేర్ పొందుతాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలని చెప్తారు మీరు? ఖచ్చితంగా బనకచెర్ల ఆపాలి. మనకు పోలవరం నుంచి తీసుకుపోవడం అనేది వరద జలాల పేరు మీద అది టోటలీ రాంగ్. తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణలో భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులు మన వినియోగం మీద, మన యొక్క రైట్స్ మీద దెబ్బొస్తుంది. వాడకోల వరద జలాలంటే వరద చోటు చివరి ప్రాజెక్ట్ తర్వాత నుంచి తీసుకుపోని ఉత్తరం. చివరి ప్రాజెక్ట్ ఏంటంటే ధవళేశ్వరం, అక్కడ వినియోగం ఉంది, పోలవరం ఉంది, దాని తర్వాత తీసుకుపోమన్నాడు. చివరి ప్రాజెక్టు అది. ఇప్పుడు నువ్వు వరద జలాలు ఎట్లా నిర్ధారిస్తావు? చివరి ప్రాజెక్టు తర్వాత నిర్ధారిస్తావు. ఫ్లడ్ వరదలు పోతున్నాయి, సముద్రంలో పోతున్నాయి, సముద్రం కళ్ళబొల్లి మాటలు చెప్తున్నావు. అసలు నికర జలాలు 1486 టీఎంసీలు మించి లేవు గోదావరిలో. ఇప్పుడు వరద జలాలు ఎవరు లెక్క చేయలే. దీని మీద బచావో ట్రిబ్యునల్ ఏదో బచావో ట్రిబ్యునల్ ఓన్లీ అండర్స్టాండింగ్ ఇచ్చింది గోదావరి మీద, అవార్డు ఇవ్వలేదు కృష్ణా మీద ఇచ్చినట్టు. కాబట్టి ట్రిబ్యునల్ ఇమీడియట్గా ట్రిబ్యునల్ ఏమని చెప్పేసి ప్రాజెక్ట్ను ఆపాలి. బనకచెర్లను ఆపిన తర్వాత ట్రిబ్యునల్ అప్పుడు ఏం చేస్తుందంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులు ఎవరే ఉన్నాయి, నికర వరద జలాలు ఏ విధంగా ఎంత ఉన్నాయని అసెస్ చేసిన తర్వాత ఆ వరద జలాలు మన శాతం ప్రకారం 80% ప్రకారం మనకు రావాలి. తర్వాత బనకచెర్లను వరద జలాల పేరు మీద టేకప్ చేయి. ఇప్పుడు అకస్మాత్తుగా నేను పోలవరం నుంచే ఇక్కడ నికర జలాలు ఉన్న చోటు నుంచే నేను తీసుకుపోతా అంటే పాలు నీళ్ళు ఎట్లా ఉంటాయో, పాలలో నీళ్ళు ఎట్లా కలుస్తాయో సపరేట్ చెప్తావా? నీళ్ళు ఎన్ని నీళ్ళు కలిపినాను పాలల్లో? ఇక్కడ కూడా నికర జలాలు వరద జలాలు అని సపరేట్ ఉండయి. నీళ్ళల్లో మనం సపరేట్ చేయలేము. ఒకే కుండలో నికర జలాలు వరద జలాలు అనేది చెప్పలేము. ఏది సపరేట్ అవుతుందని చెప్పలేము. కాబట్టి ఖచ్చితంగా మనము బనకచెర్ల ఆపవలసిందే. లేకుంటే తెలంగాణ ప్రయోజనాలు భవిష్యత్తులో దెబ్బతింటాయి. ఏ ప్రభుత్వం ఉన్నా ఆపవలసిందే, ఈ ప్రభుత్వం అయినా ఆపవలసిందే. ఆపకుండా సుప్రీంకోర్టులో పోయి ఆపాలి, తీసుకురావాలి అంతే. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆపకపోతే ఇప్పుడు తెలంగాణ ఇంట్రెస్ట్లు కాపాడాలి. ఇప్పుడు మన ఈ ప్రస్తుత సీఎం కూడా ఇంట్రెస్ట్లు కాపాడవలసిన అవసరం ఉంది. బనకచెర్లను ఆపేసేవాళ్ళు వినలేదనుకో, వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వంలో మోడీతో ఆయనకు దోస్తానం ఉందనుకుందాం. దోస్తానం ఉంటే నొప్పతే సుప్రీంకోర్టు పోయి స్టే తీసుకురావాలి. లేదా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్, కృష్ణా మీద ట్రిబ్యునల్ నడుస్తుంది, ట్రిబ్యునల్కు కంప్లైంట్ ఇచ్చేసి ట్రిబ్యునల్ ద్వారానే ఆపేయాలి, లేకుంటే సుప్రీంకోర్టు ద్వారానే ఆపేయాలి. ఆపిస్తేనే భవిష్యత్తులో చేపట్టబోయే మన వినియోగానికి అడ్డు ఉండదు. ప్రస్తుత ప్రాజెక్టులు వాళ్ళు ఆపరు. ఎందుకంటే లేకుంటే ఒక విధంగానే మన తెలంగాణ ప్రాజెక్టులు ఆపుతారు క్లియరెన్స్ లేకుండా. ఇప్పుడు తుపారుగూడెం క్లియరెన్స్ లేదు, దేవాదులకు క్లియరెన్స్ లేదు, మన లిఫ్ట్ స్కీమ్లకు అనేక స్కీమ్లకు ఆపుతుర్రు. తర్వాత పాలమూరు రంగారెడ్డికి క్లియరెన్స్ లేదు, డిండి ప్రాజెక్టులకు క్లియరెన్స్ లేవు. మన ప్రాజెక్టులకు క్లియరెన్స్ పోకపోతే ఆపుకుంటా వాడేమో తీసుకుపోతాడట. మన ఆస్తి ఎంతవరకు వాడు నీళ్ళు అక్రమంగా తరలిస్తాడు? నీ అర్హత ఎంత? 21%. 21% అర్హతలో నీకు పోలవరం నీళ్లు నీకు గోదావరి మీద నీ అర్హతను మించి స్వతంత్రం దాటిన తర్వాత ముందేనో అనే అర్హత ఎగ్జాస్ట్ అయిపోయింది. పోలవరం నువ్వు కేటాయించుకున్న నీళ్ళు అక్రమ నీళ్లు, పోలవరం ఏదో కేటాయించిందని మనకు ప్రాణాయిత నీళ్లు కేటాయించడం జరిగింది. ప్రాణాయిత చెవులకు కేటాయించి పోలవరం అక్రమం కేటాయించిన తర్వాత తెలంగాణ ఉద్యమం చేయడం వల్ల మనకు ఏదో ప్రాణాయిత ప్రాజెక్టు సరే, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు 240 టీఎంసీలు వచ్చినాయి. లేకుంటే ఇవి కూడా రాకపోతుండే తెలంగాణకు. వాళ్ళు ఎన్నేం దోసుకపోతారు? దోసుకోవడానికి అంతు ఉండాలి కదా, ఆంధ్ర వాళ్ళు అంతు అదుపు ఉండాలి కదా దోసుకుపోవడానికి. కాబట్టి ఖచ్చితంగా ఆపవలసిందే. ఇక్కడ పోలవరం నుంచి ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ చేయనకూడదు. పోలవరం యొక్క ప్రాజెక్టులు డైవర్ట్ ఎట్లా చేస్తాడు? ఒక ప్రాజెక్టు అప్రూవల్ ప్రాజెక్టులకు వెళ్ళి డైవర్ట్ ఎటువంటి సరేలు వాడు డైవర్ట్ చేయాలనుకుంటే నువ్వు ఎటైనా తీసుకపో, సముద్రంలో పోయే చోటు నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ తర్వాత డైవర్ట్ చేసుకోవాలను ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళం కొట్లాడాలి. ఇది ప్రజలలో తీసుకుపోవాలి. ఈ ప్రభుత్వం అయినా మనం ఆపవలసి వస్తుంది, మనం ఖచ్చితంగా నిలవరించవలసి వస్తుంది. ధన్యవాదాలు. టైం బాగా తీసుకున్నాం. థ్యాంక్ యూ లక్ష్మణ్ సార్.